హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అడా 24/7. సో మనకు సెంట్రల్లో రెగ్యులర్గా వచ్చే నోటిఫికేషన్స్లో వన్ ఆఫ్ ద నోటిఫికేషన్ వచ్చేసి బ్యాంక్ ఎగ్జామ్స్. సో ఈ బ్యాంక్ ఎగ్జామ్స్ చాలా మంది కూడా పోటీ పడుతూ ఉంటారు. బ్యాంక్ జాబ్ని లక్ష్యంగా చేసుకొని చాలా మంది కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. కాబట్టి సో 2026 నెక్స్ట్ ఇయర్ సంబంధించి మనకు ఏ బ్యాంక్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి, అవి ఎప్పుడు ఎలా రాబోతున్నాయి, యొక్క సీక్వెన్స్ ఏంటి, దీనికి సంబంధించిన కొన్ని బేసిక్ డీటెయిల్స్ని అయితే మనం అయితే తెలుసుకుందాము. అదేవిధంగా ఈ బ్యాంక్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా మనం అయితే ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో మనకు ముఖ్యంగా చూసుకుంటే ఐబీపీఎస్, ఎస్బీఐ ఇలా ఈ రెండు బ్యాంక్ ఎగ్జామ్సే ఉంటాయన్నమాట వైడ్గా చూసుకుంటేను. సో ఐబీపీఎస్ అంటే సీదా ఐబీపీఎస్ అనేది ఒక బ్యాంక్ కాదు, ఇది జస్ట్ ఒక బోర్డ్ అది. సో ఈ బోర్డే మనకు రకరకాల బ్యాంక్ ఎగ్జామ్స్ ఉంటాయి. మనకు నేషనల్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి ఎగ్జామ్స్, అన్ని బ్యాంక్స్ ఎగ్జామ్స్ వచ్చేసి ఐబీపీఎస్ కండక్ట్ చేస్తూ ఉంటుంది. సో తను కండక్ట్ చేసి పీఓగా, క్లర్క్గా ఇలాగైతే ఈ రిక్రూట్మెంట్ అనేది చేస్తూ ఉంటుంది అనమాట. కానీ ఎస్బీఐ మాత్రం తన యొక్క ఎస్బీఐ ఎగ్జామ్స్ సపరేట్గా ఐబీపీఎస్ కండక్ట్ చేయదు. సో ఎస్బీఐ ఎగ్జామ్స్ ఎస్బీఐ మాత్రమే తనే సొంతంగా కండక్ట్ చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి మనకి ఇలాగా చూడడానికి ఈ 2 టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ మాత్రమే కనబడుతూ ఉంటాయి అనమాట. సో ఐబీపీఎస్లో ఐబీపీఎస్ పీఓ, ఐబీపీఎస్ క్లర్క్. సో ఏ ఎగ్జామ్స్ అయినా సరే, ఏ బ్యాంక్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా మీకు పీఓ, క్లర్క్ అని చెప్పేసి ఉంటాయన్నమాట. సో పీఓ అనేది మనకు లైక్ ఆఫీసర్ స్థాయి అన్నమాట. క్లర్క్ తర్వాత మనకైతే కాస్త చిన్న స్థాయి జాబ్ ఉంటుంది. సో ఐబీపీఎస్ పీఓ, ఐబీపీఎస్ క్లర్క్ ఇవన్నీ కూడా ఆల్ నేషనల్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో, లైక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇలాగా నేషనల్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా మీకైతే ఈ ఐబీపీఎస్ పీఓ, ఐబీపీఎస్ క్లర్క్, ఐబీపీఎస్ కండక్ట్ చేస్తుంటుంది. సో ఇవి కాకుండా మనకు రీజనల్ బ్యాంక్స్ ఉంటాయి, లైక్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అని చెప్పేసి ఇలా రూరల్ బ్యాంక్స్ ఉంటాయి. సో ఈ రూరల్ బ్యాంక్స్ కూడా ఐబీపీఎస్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉంటుంది. కాకపోతే వాటికి ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఆఫీస్ అసిస్టెంట్ అని, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఆఫీసర్ స్కేల్ 1 అని చెప్పేసి ఇలాగా సపరేట్గా ఆర్ఆర్బీకి మాత్రమే, ఈ రూరల్ బ్యాంక్స్కి సపరేట్గా ఐబీపీఎస్ మళ్ళీ సపరేట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉంటుంది. ఇవి ఈ ఎగ్జామ్స్లో కవర్ అవ్వవు అనమాట. అవి ఈ ఎగ్జామ్స్లో కవర్ అవ్వవు మనకు. సో ఇక్కడ ఆఫీస్ అసిస్టెంట్ అంటే ఇది కూడా మనకు క్లర్కే. తర్వాత ఆఫీసర్ స్కేల్ 1 అంటే మనకి ఇది పీఓ అనమాట. సో ఇలాగ రఫ్గా చూసుకుంటే మనకు పీఓ, క్లర్కే ఎగ్జామ్స్ ఉంటాయి దేనిలో చూసుకున్నా కూడా. తర్వాత ఇవి కాకుండా మనకు కొన్ని ఈ స్కేల్ 2 అని, స్కేల్ 3 అని చెప్పేసి, దాని తర్వాత ఈ ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ అని చెప్పేసి ఇలాగా పీఓ తర్వాత హై లెవెల్ జాబ్స్ కూడా ఉంటాయి, స్పెషలిస్ట్ ఆఫీసర్ ఇలాగా ఉంటాయి అనమాట. కానీ చాలామంది దానికైతే పోటీ పడరు, దానికి ఎక్స్పీరియన్స్ కావాల్సి వస్తుంది. సో అదంతా కూడా చాలా డిఫరెంట్. సో ముఖ్యంగా ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా పోటీ పడేది ఈ క్లర్క్కు, తర్వాత పీఓకు. పీఓకి పోటీ పడుతూ ఉంటారు. కాబట్టి మన డిస్కషన్ అంతా కూడా మనం దానికే స్టిక్ చేసుకుందాము. సో ఇక్కడ మనకు రఫ్గా చూసుకుంటే ఐబీపీఎస్ పీఓ, ఐబీపీఎస్ క్లర్క్, తర్వాత ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఆఫీసర్ స్కేల్ 1, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఆఫీస్ అసిస్టెంట్ ఇలాగైతే మనకు ఐబీపీఎస్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ ఉంటాయి. తర్వాత ఎస్బీఐ చూసుకుంటే మనకు ఎస్బీఐలో కూడా ఎస్బీఐ పీఓ, ఎస్బీఐ క్లర్క్ ఇలాగా ఉంటాయన్నమాట. పీఓ, క్లర్క్ ఇలా అక్కడ ఎస్బీఐలో కూడా మనకు సపరేట్గా ఉంటాయి. కాకపోతే ఈ పీఓ, క్లర్క్ ఎస్బీఐకి సంబంధించి ఎస్బీఐ ఎగ్జామ్ కండక్ట్ చేసుకుంటుంది, ఇవి ఐబీపీఎస్ కండక్ట్ చేయదు. సో ఇవి కాకుండా మనకి ఇలాగా అదర్ పోస్టులు కూడా ఉంటాయన్నమాట. ఎస్బీఐ ఎస్ఓ అని చెప్పేసి, సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ అని చెప్పేసి ఇలాగా హయ్యర్ ప్రొఫైల్ సంబంధించిన పోస్టులు కూడా ఉంటాయి ఎస్బీఐలో. ఆ ఎగ్జామ్స్ని కూడా ఎస్బీఐ కండక్ట్ చేసుకుంటూ ఉంటుంది. కానీ ఇదంతా కూడా ఫ్రెషర్స్ దీనికైతే ఎక్కువ మంది పోటీ పడరు, ఈ పీఓకు, క్లర్క్ మాత్రమే పోటీ పడుతూ ఉంటారు. కాబట్టి మనం వీటి గురించి మాత్రమే మనమైతే మన వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ఒకసారి మన సీక్వెన్స్ గురించి మాట్లాడుకుంటా ఉంటే, సో ఫస్ట్ మనకు ఇవి కాకుండా మనకు వేరే బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. లైక్ ఆర్బీఐ అసిస్టెంట్, ఆర్బీఐ గ్రేడ్ బి, ఆర్బీఐ గ్రేడ్ ఏ, ఐడిబిఐ జామ్, తర్వాత సిడ్బి గ్రేడ్ ఏ, నాబార్డ్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇలాగా మనకు వేరే బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయన్నమాట. దాని తర్వాత చూసుకుంటే సో సీక్వెన్స్ చూసుకుంటే ఫస్ట్ ఎగ్జామ్స్ మనకి ఏ వస్తుంది, ఎస్బీఐ వస్తుందా, ఐబీపీఎస్ వస్తుందా అని చూసుకుంటే ఈసారి మనకు ఎస్బీఐ పీఓ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఎస్బీఐ పీఓని నోటిఫికేషన్ మనకు ముందుగా వచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మనకు ఐబీపీఎస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది మనకు మార్చిలో, ఏప్రిల్లో కానీ మనకు ఎస్బీఐ పీఓ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ ఎస్బీఐ పీఓ మనకు ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం ఒకసారి నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదో ఒక గ్రాడ్యుయేషన్ అనమాట. మీరు ఏ డిగ్రీ చదివినా కూడా జస్ట్ ఒక గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది. అది బీటెక్ అయినా సరే, డిగ్రీ అయినా సరే, ఏదైనా సరే ఒక గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది అనమాట. ఏజ్ లిమిట్ చూసుకుంటే ఇక్కడ మనకు 20 to 30 ఇయర్స్, ఏజ్ లిమిట్ 20 to 30 ఇయర్స్ ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఇక్కడ మనకు స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఇలాగా 3 స్టేజెస్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ స్టేజ్ 1లో మీకు ప్రిలిమ్స్, స్టేజ్ 2లో మెయిన్స్, స్టేజ్ 3లో ఇంటర్వ్యూ, ఇలాగా 3 స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్ ఉంటుంది ఈ ఎస్బీఐ పీఓకు. సో శాలరీ చూసుకుంటే అప్రాక్సిమేట్ నాకు 80,000 ప్లస్ అయితే
శాలరీ ఉంటుందన్నమాట. ఎస్బీఐనే హైయెస్ట్ శాలరీని ఇస్తూ ఉంటుంది. సో ఆల్మోస్ట్ 80,000 ప్లస్ శాలరీ అయితే మనకు వస్తుంది ఎస్బీఐ పీఓలో. తర్వాత ఎస్బీఐ క్లర్క్లో చూసుకుంటే మనకు ఎస్బీఐ పీఓ అయిపోయిన తర్వాత మనకు ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్ వస్తుంది. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు గ్రాడ్యుయేషన్ అనమాట. ఇది కూడా సేమ్, ఇక్కడ కూడా గ్రాడ్యుయేషన్ ఉండాలి ఇన్ ఎనీ డిసిప్లిన్, ఏ డిగ్రీ అయినా పర్లేదు. ఏజ్ లిమిట్ చూసుకుంటే ఇక్కడ మనకు 20 to 28 years అయితే ఏజ్ లిమిట్ ఉంటుందంట. సో తర్వాత సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఇక్కడ స్టేజ్ 1 స్టేజ్ 2గా, సో స్టేజ్ 1లో మనకు ప్రిలిమ్స్, స్టేజ్ 2లో మెయిన్స్, ఇలాగా 2 స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్ అయితే మనకు ఉంటుంది. శాలరీ చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 40,000 ప్లస్ శాలరీ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఎస్బీఐ క్లర్క్ అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్ వచ్చేసి ఐబీపీఎస్ పీఓ. ఐబీపీఎస్ పీఓ వచ్చేసి మనకు నెక్స్ట్ రాబోతున్న నోటిఫికేషన్ అనమాట. సో ఐబీపీఎస్ క్లర్క్ అయిపోయిన తర్వాత ఎస్బీఐ క్లర్క్ అయిపోయిన తర్వాత మనకు ఐబీపీఎస్ పీఓ వస్తుంది. సో ఐబీపీఎస్ పీఓలో ఈ ఐబీపీఎస్ పీఓకి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు గ్రాడ్యుయేషన్, ఇక్కడ కూడా మనకు గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది. అది ఏ గ్రాడ్యుయేషన్ అయినా సరే ఎనీ డిసిప్లిన్లో సరిపోతుంది అనమాట. తర్వాత ఏజ్ లిమిట్ చూసుకుంటే 20 to 30 years ఈజ్ ద ఏజ్ లిమిట్ ఫర్ ద ఐబీపీఎస్ పీఓ. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఇలాగా 3 స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఇలాగా 3 స్టేజ్లో మనకైతే ఐబీపీఎస్ పీఓకు ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. సెలక్షన్ ప్రాసెస్ ఇలాగా 3 స్టేజ్లో ఉంటుంది. శాలరీ చూసుకుంటే ఇక్కడ కూడా మనకు 80,000 ప్లస్ శాలరీ అయితే వస్తూ ఉంటుంది ఐబీపీఎస్ పీఓకి. తర్వాత ఐబీపీఎస్ క్లర్క్ చూసుకుంటే, సో ఐబీపీఎస్ క్లర్క్ చూసుకుంటే మనకి ఇక్కడ కూడా గ్రాడ్యుయేషన్, ఎనీ గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది ఐబీపీఎస్ క్లర్క్కు. ఏజ్ లిమిట్ 20 to 28 years అయితే మనకు ఏజ్ లిమిట్ ఉంటుందండి. సో తర్వాత సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఇక్కడ మీకు ప్రిలిమ్స్, మెయిన్స్ ఇలాగా స్టేజ్ 1, స్టేజ్ 2లో ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. శాలరీ చూసుకుంటే అరౌండ్ ఒక 45,000 ప్లస్ అయితే మనకు శాలరీ ఉండే అవకాశం ఉంటుంది. దాని తర్వాత సో ఈ ఐబీపీఎస్లో ఏ బ్యాంక్స్ కవర్ అవుతాయి అని చెప్పేసి కూడా చాలామందికి అడుగుతూ ఉంటారు కాబట్టి చూడండి. సో ఈ ఐబీపీఎస్ ఎగ్జామ్స్లో ఈ ఐబీపీఎస్ పీఓలోను తర్వాత క్లర్క్, ఐబీపీఎస్ పీఓ క్లర్క్ ఎగ్జామ్స్లో కవర్ అయ్యే బ్యాంక్స్ వచ్చేసి ఇవన్నమాట. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూసీఓ బ్యాంక్, తర్వాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇలాగా టోటల్గా ఈ 11 బ్యాంక్స్ అయితే మనకు ఈ ఐబీపీఎస్ పీఓ క్లర్క్లో కవర్ అవుతాయి. సో ఇవి కాకుండా మనకి ఇంకా ఐబీపీఎస్ కండక్ట్ చేసే ఎగ్జామ్ ఏదండి, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ క్లర్క్. సో ఈ ఎగ్జామ్స్లో మనకు ఈ రూరల్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో లైక్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, ఇలాగా రూరల్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటి ఎగ్జామ్స్ కూడా మనకు ఐబీపీఎస్ అదే కండక్ట్ చేయబోతోంది. సో అందులో మనకు రూరల్ బ్యాంక్స్ వస్తాయి అన్నమాట. సో ఇవి కాకుండా మనకి ఇంకా ఇంకేం బ్యాంక్స్ ఉన్నాయండి, ఎస్బీఐ. సో ఇలాగ మనకు టోటల్గా చూసుకుంటే రఫ్గా ఇలాగా త్రీ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ అయితే మనకు ఉంటాయన్నమాట బ్యాంకుకు సంబంధించింది. సో ఇప్పుడు ఐబీపీఎస్ ఆర్ఆర్బీ గురించి మాట్లాడితే, సో ఇక్కడ ఐబీపీఎస్ ఆర్ఆర్బీలో మనకు కూడా అగైన్ క్లర్క్ పీఓ పోస్టులు ఉంటాయి. సో ఆఫీసర్ స్కేల్ 1 వచ్చేసి మనకు పీఓ, తర్వాత ఆఫీసర్ అసిస్టెంట్ వచ్చేసి మనకు క్లర్క్ అనమాట. ఇలాగా 2 పోస్టులు అయితే మనకు ఈ ఐబీపీఎస్ ఆర్ఆర్బీకి సంబంధించి ఉంటాయి. సో ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్, ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే సరిపోతూ ఉంటుంది అనమాట. ఈ ఆఫీస్ అసిస్టెంట్ అంటే క్లర్క్కు సంబంధించిన ఈ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి ఇక్కడ ప్రిలిమ్స్, మెయిన్స్ 2 స్టేజ్లో అయితే ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత ఆఫీసర్ స్కేల్ 1కి అయితే మనకు ఇక్కడ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ లాగా 3 స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఫర్ ద ఆఫీసర్ స్కేల్ 1. తర్వాత శాలరీ చూసుకుంటే మనకు ఈ క్లర్క్కి అయితే 35,000 నుంచి 37,000 దాకా శాలరీ అయితే వస్తుంది. ఈ ఆఫీసర్ స్కేల్ 1కి అయితే 75,000 నుంచి 77,000 దాకా శాలరీ అయితే వస్తుందన్నమాట. ఇదంతా కూడా మనకు ఐబీపీఎస్ ఆర్ఆర్బీకి సంబంధించిన డీటెయిల్స్ అండి. సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలని చూద్దాము. సో మీరు ఏ ఎగ్జామ్ రాసినా కూడా, అది ఐబీపీఎస్ రాసినా సరే, ఎస్బీఐ రాసినా సరే, తర్వాత ఆర్ఆర్బీ రాసినా సరే, ఈవెన్ ఈ ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో ఎల్ఐసి అవి, సో మీరు ఏ ఎగ్జామ్స్ రాసినా కూడా, ఎనీ ఎగ్జామ్ మీరు ఏ ఎగ్జామ్ రాసినప్పటికి కూడా ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ సేమ్గానే ఉంటుందండి. ఇఫ్ యూ టేక్ ద ఎస్ఎస్సి తీసుకున్నా సరే, తర్వాత ఈ రైల్వే తీసుకున్నా సరే, అక్కడ కూడా మీకు ఈ యాప్టిట్యూడ్ ఉంటుంది, అక్కడ కూడా మీకు ఈ రీజనింగ్ ఉంటుంది. సో రైల్వేస్లో ఇంగ్లీష్ అయితే ఉండదు, కానీ ఎస్ఎస్సిలో ఇంగ్లీష్ ఉంటుంది. అక్కడ మీరు టాపిక్స్ చూసుకుంటే ఎస్ఎస్సిలో కానీ ఆర్ఆర్బీలో కానీ మీరు అక్కడ చదవాల్సిన టాపిక్స్ చూసుకుంటే అన్ని టాపిక్స్, అక్కడ సిలబస్లో వచ్చిన అన్ని టాపిక్స్ని
ప్రతిదీ కూడా ఏ ఒక్క టాపిక్ కూడా వదలకుండా అన్నీ కూడా మనం డీటెయిల్గా చదవాల్సి వస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే అక్కడ ఇచ్చిన సిలబస్లో టాపిక్స్ ఏవైతే ఉంటాయో అన్నింటిలోంచి రఫ్ అండ్ టఫ్గా చూసుకుంటే మనకు 1 or 2 క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి ఒక్కొక్క టాపిక్ నుంచి. కానీ బ్యాంక్ ఎగ్జామ్స్లో అలా కాదు. అది రీజనింగ్ అయినా సరే, ఆప్టిట్యూడ్ అయినా సరే, ఇంగ్లీష్ అయినా సరే ఒక రఫ్గా ఒక 5 టాపిక్స్ అంతే. రఫ్గా చూసుకుంటే ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి ఒక 5 టాపిక్సే. ఆ 5 టాపిక్స్లో నుంచి నాకు మోస్ట్ ఆఫ్ ద 90% ఆఫ్ ద క్వశ్చన్స్ మనకు ఆ 5 టాపిక్స్ నుంచే వస్తాయి. మిగతా టాపిక్స్ నుంచి అసలు క్వశ్చన్స్ చాలా రేర్గా ఒకటి అలా వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఎక్కువగా మన క్వశ్చన్స్ వచ్చేది ప్రతి సబ్జెక్ట్లో మ్యాథ్స్ టు మ్యాథ్స్ ఒక 5 టాపిక్సే ఉంటాయి, అంతకు మించి ఉండవు అనమాట. సో మీరు బ్యాంక్ ఎగ్జామ్ టార్గెట్ చేస్తున్నట్లయితే జస్ట్ ఈ 3 సబ్జెక్టులు రీజనింగ్, ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ ఈ 3 సబ్జెక్ట్స్లో నుంచి మీరైతే 5 టాపిక్స్ అయితే సరిపోతుంది అనమాట. సో ఈ 5 టాపిక్స్ కంప్లీట్ చేయడానికి మనకు ఆల్మోస్ట్ ఒక 2 months అయితే టైం పడుతుంది, 2-3 months పడుతుంది. సో ఆ 3 monthsలో మీరైతే మీకు కావాల్సిన బ్యాంక్ ప్రిపరేషన్ అయితే ఉంటుందో అది 100% ఫుల్ స్కేల్లో కంప్లీట్ అవుతుంది. సో ఆ టాపిక్స్ ఏంటి అనేది మనమైతే డీటెయిల్గా ఇప్పుడు చూద్దామండి. సో ఆప్టిట్యూడ్లో సింప్లిఫికేషన్, అప్రాక్సిమేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, డేటా ఇంటర్ప్రిటేషన్ ఈ 4 టాపిక్లు చదివితే సరిపోతూ ఉంటుందన్నమాట ఆప్టిట్యూడ్లో. ఇక్కడ నుంచి మనకు 90% ఆఫ్ ద క్వశ్చన్స్ ఏ బ్యాంక్ ఎగ్జామ్ తీసుకున్నా మనకు ఈ 4 టాపిక్స్ నుంచే వస్తాయండి. తర్వాత అవి కాకుండా మనకు మిగతా టాపిక్స్ ఈ మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, పర్సెంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, ప్రాబబిలిటీ, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, యావరేజ్, పార్ట్నర్షిప్, నంబర్ సిస్టమ్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషియో ప్రపోర్షన్, ఏజెస్, మిక్సర్ అలిగేషన్. సో ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ అన్ని మిగతా టాపిక్స్ నుంచి మనకు చాలా రేర్గా ఒకటి అలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో ద మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మనకు ఆప్టిట్యూడ్ నుంచి అయితే ఈ టాపిక్స్ నుంచి వస్తుంటాయి కాబట్టి ఆప్టిట్యూడ్లో మీరు ఈ టాపిక్స్ చదివితే చాలు. ఆప్టిట్యూడ్ నుంచి 90% ఆఫ్ ద క్వశ్చన్స్ని మీరైతే సాల్వ్ చేయొచ్చు ఏ బ్యాంక్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా. అది పీఓ కావచ్చు, క్లర్క్ కావచ్చు. కానీ ఈ పీఓ క్లర్క్ డిఫరెన్స్ ఏముంటుందంటే క్లర్క్లో క్వశ్చన్స్ వచ్చేసి మనకు ఈజీగా ఉంటాయి, పీఓలో క్వశ్చన్స్ వచ్చేసి చాలా టఫ్గా ఉంటాయి, అంతే డిఫరెన్స్ ఉంటుందన్నమాట. తర్వాత రీజనింగ్ చూసుకుంటే మనకు రీజనింగ్లో ఇంపార్టెన్స్ టాపిక్స్ వచ్చేసి ఫజిల్స్, సీటింగ్ అరేంజ్మెంట్. ఈ 2 టాపిక్స్ నుంచి రీజనింగ్లో సంబంధించిన ఫజిల్స్, సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి బ్యాంక్ ఎగ్జామ్స్లో. మిగతా టాపిక్స్ వచ్చేసి కోడింగ్ ఈక్వాలిటీస్, ఆల్ఫా న్యూమరికల్ సిరీస్, డైరెక్షన్స్, ఆర్డర్ ర్యాంకింగ్, కోడింగ్ డీకోడింగ్, సిల్లాగిజం, బ్లడ్ రిలేషన్, ఆల్ఫా న్యూమరికల్ సిరీస్ ఇలాగైతే మనకు ఈ టాపిక్స్ నుంచి చాలా తక్కువగా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఈ ఫజిల్స్, సీటింగ్ అరేంజ్మెంట్ నుంచే రీజనింగ్ నుంచి వస్తూ ఉంటాయి అనమాట. సో రీజనింగ్ చదివే వాళ్ళు ఈ 2 టాపిక్స్ బాగా చదివితే సరిపోతూ ఉంటుంది. తర్వాత ఇంగ్లీష్ చూసుకుంటే ఈ రీడింగ్ కాంప్రహెన్షన్, క్లోజ్ టెస్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, స్పాటింగ్ ఎర్రర్స్, తర్వాత మిస్పెల్డ్ వర్డ్స్, రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, ఐడియమ్స్ అండ్ ఫ్రేసెస్, మిస్సెలినియస్. సో ఆల్మోస్ట్ మనకు ఈ టాపిక్స్ నుంచే ఇంగ్లీష్ నుంచి వచ్చే క్వశ్చన్స్. సో నేను ఇక్కడ చెప్తున్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ టాపిక్స్ని మీరు ప్రాపర్గా చదివితే సరిపోతుంది. మీరు ఏ బ్యాంక్స్, అది ఐబీఎస్ రాసినా సరే, ఎస్బీఐ రాసినా సరే, తర్వాత ఈ ఆర్ఆర్బీ రాసినా సరే, ఈ 3 బ్యాంక్ ఎగ్జామ్స్కి మనకు ఒకటే టాపిక్స్లో అయితే చేంజ్ అవ్వవు. సో కంపారిటివ్లో చూసుకుంటే డిఫికల్ట్ లెవెల్ కంపారిటివ్లో చూసుకుంటే ఐబీపీఎస్ క్లర్క్ వచ్చేసి మనకు ద క్లర్క్ వైజ్ చూసుకుందాం ఫస్ట్. సో ఐబీపీఎస్ క్లర్క్ వచ్చేసి మనకు ఐబీఎస్ క్లర్క్ అన్నా కూడా మనకు ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్. సో ఫస్ట్ వచ్చేసి మనకు ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్ కాస్త ఈజీగా ఉంటుందండి. దాని తర్వాత మనకు డిఫికల్ట్ వచ్చేసి ఐబీపీఎస్ క్లర్క్ అవుతుంది. దాని తర్వాత మనకు ఎస్బీఐ క్లర్క్, సో ఈ డిఫికల్ట్ లెవెల్ చూసుకుంటే మనకు ఫస్ట్లో ఈజీ వచ్చేసి ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్, సెకండ్ డిఫికల్ట్ వచ్చేసి ఐపీఎస్ క్లర్క్, థర్డ్ డిఫికల్ట్ వచ్చేసి ఎస్బీఐ క్లర్క్ వచ్చేసి చాలా టఫ్ అవుతుంది యాజ్ కంపేరింగ్ విత్ ద అదర్ 2. సిమిలర్గా పీఓ కూడా అంతే. ఐబీపీఎస్ పీఓ వచ్చేసి మనకు ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ వచ్చేసి కాస్త సింపుల్గా ఉంటుంది యాజ్ కంపేరింగ్ విత్ ద ఐబీపీఎస్ పీఓ. అదేవిధంగా ఐపీఎస్ పీఓతో కంపేర్ చేస్తే ఎస్బీఐ పీఓ ఇంకో టఫ్గా ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ ద డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ద ఎగ్జామ్స్ కంపారిటివ్లీ. కానీ క్వశ్చన్స్ ద టాపిక్స్ వచ్చేసి ఈ 3టికి ఆల్మోస్ట్ ఇవే ఉంటాయి. సో ఈ 3టిలో కూడా మనకైతే ఈ బ్యాంకింగ్ అవేర్నెస్ మెయిన్స్లో ఉంటుంది. మెయిన్స్లో ఒకటే మనకు బ్యాంకింగ్ అవేర్నెస్ ఉంటుంది, అది కూడా లిమిటెడ్ టాపిక్స్ ఉంటాయి, అది కూడా ఈజీగానే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ కూడా మనకు బ్యాంకింగ్ అవేర్నెస్లో కరెంట్ అఫైర్స్ నుంచి అడుగుతూ ఉంటాడు కాబట్టి మీరు దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదు. సో ఇవే కాకుండా ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో లైక్ ఓరియంటల్ ఇన్సూరెన్స్ కానివ్వండి, ఎల్ఐసి కానివ్వండి, ఇక్కడ కూడా మనకు సేమ్ ఈ టాపిక్స్ నుంచే క్వశ్చన్స్ ఇలాగే అడుగుతాడు. ఇలాగే క్వశ్చన్స్ ద మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ ఇలాగే ఉంటుంది. సో ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకున్నారో నేను చెప్తున్న టాపిక్స్ని ప్రాపర్గా ప్రిపేర్ అయితే సరిపోతుందండి. సో ఎవరైతే ఇలాగా ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ కానివ్వండి, బ్యాంక్ ఎగ్జామ్స్ కానివ్వండి, ఎవరైతే ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం మన అడా 24/7 బ్యాంక్ ఫౌండేషన్ బ్యాచ్ని అయితే లాంచ్ చేసింది. సో ఈ బ్యాంక్ ఫౌండేషన్ బ్యాచ్లో మీకు ప్రిలిమ్స్, మెయిన్స్ ఇలా ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు కూడా ఈ బ్యాచ్లో అయితే కవర్ చేయడం జరుగుతుంది. ఐబీపీఎస్ ఎగ్జామ్స్ సంబంధించింది కానివ్వండి, ఎస్బీఐకి సంబంధించింది కానివ్వండి, తర్వాత ఎల్ఐసి, ఓరియంటల్ ఇలా ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ కానివ్వండి, అన్ని ఎగ్జామ్స్ అయితే మీకు
ఈ బ్యాచ్లో కవర్ చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా మనకు లైవ్ బ్యాచ్ అండి, ఇది లైవ్ బ్యాచ్. సో లైవ్ అయిపోయిన తర్వాత మీకు రికార్డెడ్ క్లాసెస్ కూడా ఇస్తాము. సో ప్లస్ మీకు లెక్చరర్ నోట్స్, క్లాస్లో మీకు చెప్పిన లెక్చరర్ ఏవైతే ఉంటారో వాళ్ళ యొక్క నోట్స్ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీకు మాక్ టెస్ట్లు కూడా ఇందులో ఉంటాయండి. సో ఇలా అన్ని ఫీచర్స్తో మన Adda24/7 అయితే బ్యాచ్ని లాంచ్ చేస్తుంది. సో ఈ బ్యాచ్లో దీని యొక్క క్లాసెస్ కూడా మనకు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. 18 డిసెంబర్ రోజు బ్యాచ్ యొక్క క్లాసెస్ అనేవి మనకు స్టార్ట్ అయ్యాయి అనమాట. చాలా బేసిక్ లెవెల్లోనే ఇంకా ఉన్నారు కాబట్టి ఎవరు కొత్తగా ఎన్రోల్ అవుతున్నారో వాళ్ళకు ప్రాబ్లం అయితే ఉండదు. సో ఈ బ్యాచ్లో ఎన్రోల్ అవ్వాలనుకున్న వాళ్ళు ముందుగా ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ప్లేస్టోర్లోకి వెళ్ళి Adda24/7 అని టైప్ చేయండి. ఇలాగా Adda24/7 అని ఇలా టైప్ చేస్తే మీకు ఈ లోగోతో యాప్ చూపిస్తుంది. సో యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి లాగిన్ చేసి లైక్ బేసిక్ ఫార్మాలిటీస్ లైక్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని ఇవన్నీ చేసిన తర్వాత మీకు ఫస్ట్ మీకు ఇలా చూపిస్తుందండి. సో ఇక్కడ మీరు ఇలా స్టేట్ ఎగ్జామ్స్ పైన క్లిక్ చేయాలి. సో స్టేట్ ఎగ్జామ్స్ పైన క్లిక్ చేస్తే మీకు ఇలా చూపిస్తుంది. ఇక్కడ మీరు ఏపీ అండ్ తెలంగాణ పైన సెలెక్ట్ చేయండి. సో ఏపీ అండ్ తెలంగాణ పైన సెలెక్ట్ చేస్తే ఇప్పుడు మీకు ఇలా చూపిస్తుంది. సో ఇక్కడ మీరు వ్యూ ఆల్ పైన క్లిక్ చేయాలి. సో వ్యూ ఆల్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు మీకు ఇలా చూపిస్తుంది. సో ఇక్కడ మీరు తెలుగు బ్యాంక్ పైన సెలెక్ట్ చేయాలి. సో తెలుగు బ్యాంక్ పైన సెలెక్ట్ చేస్తే ఇప్పుడు మనకు బ్యాంక్కి సంబంధించిన బుక్స్ కానివ్వండి, బ్యాచెస్ కానివ్వండి, టెస్ట్ సిరీస్ కానివ్వండి, అన్ని బ్యాంక్ రిలేటెడ్ అన్నీ కూడా మనకైతే ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ మనకు చూడండి బ్యాంక్ ఫౌండేషన్ బ్యాచ్ చూపిస్తూ ఉంది. సో ఈ బ్యాంక్ ఫౌండేషన్ బ్యాచ్ పైన క్లిక్ చేయండి. సో బ్యాంక్ ఫౌండేషన్ బ్యాచ్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు మోర్ ఆఫర్స్ పైన క్లిక్ చేయండి. సో మోర్ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు మీకు ఇక్కడ ఎంటర్ కూపన్ కోడ్ అని చూపిస్తుంది. సో ఇక్కడ Y1030 అనే కూపన్ కోడ్ని ఎంటర్ చేసి అప్లై అని నొక్కండి. సో దట్ మీకు డిస్కౌంట్ వస్తుంది. సో ఫైనల్ ప్రైస్ ఇక్కడ చూపిస్తుంది. సో ఇప్పుడు మీరు బై నౌ క్లిక్ చేసేసి ఏదో ఒక పేమెంట్ ఆప్షన్ని వాడి ఈ బ్యాచ్లో ఎన్రోల్ అవ్వచ్చు. సో మనకు క్రిస్మస్ ఉంది కాబట్టి క్రిస్మస్ సందర్భంగా మన దగ్గర ఉన్న అన్ని బ్యాచెస్ పైన మనమైతే ఆఫర్ని పెట్టామన్నమాట. మీరు ఏ బ్యాచ్ తీసుకున్నా కూడా మీకైతే 27% డిస్కౌంట్ వస్తుంది. సో ఎవరైతే ఎన్రోల్ అవ్వాలనుకున్నారో వాళ్ళు వెంటనే ఈ రోజే ఎన్రోల్ అవ్వండి. ఎందుకంటే ఈ రోజు మనకు ఈ ఆఫర్కి లాస్ట్ డేట్. సో ప్లీజ్ ఎన్రోల్ టుడే ఇట్ సెల్ఫ్. ఓకే, సో మీకు ఇంకా సరే ఏమంటే డౌట్స్ ఉంటే ఈ బ్యాచ్ పైన ఏదైనా సరే డౌట్స్ ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్ ఏదైతే ఉందో 8800680247 నెంబర్కు కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని మీరైతే సాల్వ్ చేసుకోవచ్చు. ఐ మీన్ ద బ్యాచ్ రిలేటెడ్ డౌట్స్ ఏదైనా సరే బ్యాచ్కు సంబంధించిన డౌట్స్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేసి మీరైతే కనుక్కోవచ్చు. ఓకే, సో ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో నచ్చితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి, ముఖ్యంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గాయ్స్, సీ యూ, బై బై, ఆల్ ద బెస్ట్.